వెల్కమ్ టు శ్రీ మీడియా అకాడమీ. ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏంటంటే వాట్ ఈజ్ వర్డ్ ప్రెస్ అంటే వర్డ్ ప్రెస్ అంటే ఏంటి, సో వర్డ్ ప్రెస్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో వెల్కమ్ టు శ్రీ మీడియా అకాడమీ. సో ఇవాళ మన వీడియోలో వచ్చేసరికి యాజ్ ఐ సెడ్ వాట్ ఈజ్ వర్డ్ ప్రెస్, మన వర్డ్ ప్రెస్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి మెయిన్గా వర్డ్ ప్రెస్ అంటే ఏంటని మనం మెయిన్గా డిస్కస్ చేసుకునే మెయిన్ పాయింట్లో వచ్చేసరికి, సో వర్డ్ ప్రెస్ అనేది ఒక పవర్ఫుల్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. అంటే ఈ వర్డ్ ప్రెస్ యూస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే, సో వీ కెన్ క్రియేట్ వెబ్సైట్స్, అంటే మన వెబ్సైట్స్ అనేవి క్రియేట్స్ అయితే చేసుకోవచ్చు. సో బేసిక్గా మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పవర్ఫుల్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అంటున్నారు కదా. సో ఏదైనా కూడా మన కంటెంట్స్ని మేనేజ్ చేసుకోవడానికి, లైక్ ఏమైనా టెక్స్ట్ చేంజ్ చేయాలన్నా, ఇమేజెస్ చేంజ్ చేయాలన్నా, ఏమైనా పేజెస్ యాడ్ చేయాలన్నా, లేదంటే కొత్తగా ఏమైనా యాడ్ ఆన్స్ ఏమైనా చేయాలన్నా మన వెబ్సైట్లో సో ఈజీగా మనం యాక్సెస్ చేసుకోవడానికి మెయిన్గా వర్డ్ ప్రెస్ అనే ప్లాట్ఫామ్ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్స్ ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ టు యూస్. అంటే ఇది ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్, అలాగే ఫ్రీగా కూడా ఇది యూస్ చేసుకోవచ్చు. యూ నీడ్ టు పే ఎనీ మనీ టు ద వర్డ్ ప్రెస్. అండ్ ఇట్ పవర్స్ ఆల్మోస్ట్ 40% వెబ్సైట్స్ ఆన్ ద ఇంటర్నెట్. అంటే ఇవాళ ఒక స్మాల్ బిజినెస్ ఓనర్ నుంచి ఒక టాప్ బిజినెస్ ఓనర్స్ వరకు కూడా, ఐ థింక్ మిడ్ స్కేల్, హై స్కేల్ బిజినెస్ ఓనర్స్ కూడా ఏంటంటే ఈ యొక్క వర్డ్ ప్రెస్ అనేది యూస్ చేస్తున్నారు. అండ్ బేసిక్గా ఈ వర్డ్ ప్రెస్ అనేది ఎవరికి బాగా హెల్ప్ అవుతుందంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ యు ఆర్ ప్లానింగ్ టు క్రియేట్ ఎ వెబ్సైట్ రిలేటెడ్ టు ద కాంటెంట్ క్రియేషన్. మీరు బ్లాగ్స్ రిలేటెడ్గా కానీ, కాంటెంట్ రిలేటెడ్గా కానీ, లేదంటే మీరు ఏదైనా న్యూస్ బేస్డ్ వెబ్సైట్స్ కానీ ఏమైనా క్రియేట్ చేయాలన్నా కూడా వర్డ్ ప్రెస్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఏంటంటే పోర్ట్ఫోలియోస్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ వెబ్సైట్ డిజైనర్, గ్రాఫిక్ డిజైనర్, or if you are a digital marketer and if you're looking for portfolio oriented websites, so definitely you can go for WordPress. అండ్ అలాగే బిజినెస్ సైట్స్ అంటే బిజినెస్ ఏదైనా స్మాల్ బిజినెస్ ఓనర్స్ దగ్గర నుంచి, ఇందాక మనం ఇప్పుడే చెప్పాను కదా పాయింట్. సో ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద వెబ్సైట్స్ అని చెప్పాను కాబట్టి, ఒక స్మాల్ బిజినెస్ ఓనర్ నుంచి కూడా ఒక టాప్ బిజినెస్ ఓనర్స్ వరకు కూడా, సో వీళ్ళందరూ కూడా బిజినెస్ సైట్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. అండ్ ఆల్సో ఈ కామర్స్ వెబ్సైట్స్ అండి. సో ఈ కామర్స్ వెబ్సైట్స్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక క్లయింట్ దగ్గర ఒక చిన్న ఐడియా ఉంది, తన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు, ఆన్లైన్లో ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ సేల్ చేయాలని అనుకుంటే ఈ వర్డ్ ప్రెస్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి వై ఓన్లీ వర్డ్ ప్రెస్. సో మనకి ఎందుకు ఓన్లీ వర్డ్ ప్రెస్ మనం మాట్లాడుకుంటున్నామంటే, ఇట్స్ యూజర్ ఫ్రెండ్లీ, ఈజీ టు యూజ్ అండ్ ఈవెన్ ఫర్ బిగినర్స్. ఈవెన్ ఏ స్మాల్ పర్సన్ అంటే ఈవెన్ బిగినర్ కూడా ఒక చిన్న వెబ్సైట్ కోడింగ్ లేకుండా వెబ్సైట్ బిల్డ్ చేయడానికి ఈ వర్డ్ ప్రెస్ అనే ప్లాట్ఫామ్ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్స్ ఫ్లెక్సిబుల్, కస్టమైజ్ విత్ థౌజండ్స్ ఆఫ్ థీమ్స్ అండ్ ప్లగిన్స్. అంటే ఈ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ బిల్డ్ చేయడానికి మనకి ఏంటంటే ఈ థీమ్స్ అనేవి, ప్లగిన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో ఇవి యూస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఈ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇట్స్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ అండి. అంటే సో మనం ఒక వెబ్సైట్కి ఎస్ఈఓ చేయడానికి లైక్ వీ కెన్ యూస్ ప్లగిన్స్. అంటే ఎస్ఈఓ ఫ్రెండ్లీ ఇన్ ద సెన్స్, సో బేసిక్గా మనకి ఎస్ఈఓలో డిఫరెంట్ టైప్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి, లైక్ ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, టెక్నికల్ ఎస్ఈఓ. అలాగే మనకి మన వెబ్సైట్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా కూడా, సో ఈ వర్డ్ ప్రెస్ అనేది మనకి ఎస్ఈఓ ఫ్రెండ్లీ కాబట్టి వీఆర్ రికమెండింగ్ వర్డ్ ప్రెస్. ఓకే. అండ్ సెక్యూర్, రెగ్యులర్ అప్డేట్స్ అండ్ క్రియేట్ ఎ స్ట్రాంగ్ సెక్యూరిటీ కమ్యూనిటీ. అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లగిన్స్ సో వేర్ వీ కెన్ యూజ్. అంటే మన వెబ్సైట్ని సెక్యూర్ చేసుకోవడానికి కూడా మనకి వర్డ్ ప్రెస్ అనే ప్లాట్ఫామ్ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే మెయిన్గా వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ నోయింగ్ ఆర్ లెర్నింగ్ వర్డ్ ప్రెస్. అంటే ఒక వర్డ్ ప్రెస్ ప్లాట్ఫామ్ని మనం నేర్చుకోవడం వల్ల సో మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ అయితే ఉంటాయని మనం నేర్చుకుందాం, అలాగే బెనిఫిట్స్ ఏముంటాయో తెలుసుకుందాం. సో నో కోడింగ్ రిక్వైర్డ్, అంటే కోడింగ్ లేకుండా కూడా ఒక వెబ్సైట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి డ్రాగ్ అండ్ డ్రాప్ బిల్డర్స్ అండ్ మేక్ ఇట్ ఈజీ ఫర్ నాన్ టెక్ యూజర్స్. అంటే ఫర్ సపోజ్ ఇఫ్ యూర్ ఫ్రమ్ మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఇన్ కేస్ ఇఫ్ యూర్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ క్రియేటింగ్ ఎ వెబ్సైట్. సో మీరు ఇప్పుడు జనరల్గా మనకి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, అంటే వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే ఓన్లీ కోడింగ్ స్కిల్స్ కావాలి, HTML, CSS, సో జావా స్క్రిప్ట్ ఇలాంటి కోడింగ్ స్కిల్స్ అయితే కావాలి వెబ్సైట్ క్రియేట్ చేయడానికి అని అనుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఎలాంటి కోడింగ్ స్కిల్స్ అయితే అవసరం లేదు, మీరు వర్డ్ ప్రెస్ అనే ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని వెబ్సైట్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ రైట్ నో ఇన్ డిమాండ్ అంటే ప్రెసెంట్ వచ్చేసరికి వర్డ్ ప్రెస్ అనేది ఒక డిమాండెడ్ స్కిల్. అండ్ మెనీ బిజినెస్ రిక్వైర్స్ వర్డ్ ప్రెస్ డెవలపర్స్. అంటే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ప్రతి బిజినెస్ ఓనర్ కూడా ఏంటంటే, నేను ఆల్రెడీ మనం మాట్లాడుకున్న పాయింట్లో సిఎంఎస్ అని చెప్పాం కదా, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. ఈ కాంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే ప్రతి బిజినెస్, ఆల్మోస్ట్ 40% బిజినెస్ ఓనర్స్ ఈ యొక్క వర్డ్ ప్రెస్ అనేది యూస్ చేస్తున్నారు కాబట్టి, అలాగే వాళ్ళకి వర్డ్ ప్రెస్ డెవలపర్స్ కూడా కావాలి. అండ్ ఆల్సో ఇఫ్ యూ లెర్న్ వర్డ్ ప్రెస్ యూ కెన్ డూ ఫ్రీలాన్సింగ్ యాజ్ వెల్. అంటే మీరు ఫ్రీలాన్సింగ్ కూడా చేయొచ్చు. అంటే మీకు క్వశ్చన్ రావచ్చు, ఈ ఫ్రీలాన్సింగ్ అనేది ఎలా చేస్తారు, ఈ థీమ్స్ ఎలా కొనుక్కుంటారు, అలాగే ప్లగిన్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఏంటంటే వి విల్ మేక్ వన్ బై వన్. అంటే
సో నెక్స్ట్ మన కమింగ్ వీడియోస్లో ఏంటంటే వర్డ్ ప్రెస్ గురించి మేము అప్లోడ్ చేస్తాం. సో తర్వాత ఏంటంటే బిల్డ్ వెబ్సైట్స్ ఫర్ క్లయింట్స్ అండ్ స్టార్ట్ అండ్ ఏజెన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రియలీ ఇంట్రెస్టెడ్, సో మీరు వర్డ్ ప్రెస్ కంప్లీట్గా నేర్చుకొని ఒక 6 months అలా టైం స్పెండ్ చేసి మీరు ఈ వర్డ్ ప్రెస్ థీమ్ కస్టమైజేషన్ కానీ, లేదంటే థీమ్స్ ఎలా యాడ్ చేయాలి కానీ, లేదంటే కొన్ని థీమ్స్ మీరు పర్చేస్ చేసి ప్లగిన్స్ పర్చేస్ చేసి కూడా మీరు ఏం చేయొచ్చు అంటే కంప్లీట్గా వర్డ్ ప్రెస్ అనేది నేర్చుకోవచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ స్టార్ట్ అన్ ఏజెన్సీ. సో యూ సింప్లీ క్రియేట్ వెబ్సైట్స్ లైక్ యూ కెన్ స్టార్ట్ విత్ ద బడ్జెట్స్. అంటే ఇవాళ మనకి ఏంటంటే ఒక ఏజెన్సీ స్టార్ట్ చేసుకోవడం వర్డ్ ప్రెస్ సర్వీసెస్ అనేది మీరు ఆఫర్ చేయొచ్చు. అలాగే మరి యూ కెన్ యాడ్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ లైక్ ఎస్ఈఓ, గూగుల్ యాడ్, సోషల్ మీడియా, లీడ్ జనరేషన్, ఇలాంటి ఒక యాక్టివిటీస్ కూడా మీరు చేయొచ్చండి ఈ వెబ్సైట్స్ అనేవి బిల్డ్ చేసి. అండ్ యువర్ ఎక్స్పాండ్, సో యూ కెన్ ఎక్స్పాండ్ యువర్ డిజిటల్ స్కిల్స్. అంటే మీకు వర్డ్ ప్రెస్ నేర్చుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ ఆల్రెడీ డిజిటల్ మార్కెటర్, లేదు అంటే మీరు ఆల్రెడీ ఒక గ్రాఫిక్ డిజైనర్ అంటే, లేదు మీకు ఆల్రెడీ కొంతమంది క్లయింట్స్ ఉన్నారు, మీకు రెఫరెన్సెస్ ఉన్నాయి, మీరు ఇలాంటి చిన్న వెబ్సైట్స్ బిల్డ్ చేసుకోవడానికి వర్డ్ ప్రెస్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో లెర్న్ ఎస్ఈఓ, ఈ కామర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఇంటిగ్రేషన్. సో మీరు డిజిటల్ మార్కెటింగ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, టు స్టార్ట్ అన్ ఏజెన్సీ యూ నీడ్ టు నో అబౌట్ ఎస్ఈఓ అండ్ ఈ కామర్స్ గురించి తెలియాలి. అలాగే డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు, ఈ పేమెంట్ గేట్వేస్ ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు, లేదంటే వాట్సాప్ మార్కెటింగ్ ఎలా ఇంటిగ్రేట్, వాట్సాప్ టూల్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, లేదంటే మనకి ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్లో పాయింట్స్. అండ్ ఇవాళ నాకు తెలిసి ఒక స్మాల్ బిజినెస్ ఓనర్ తన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి వర్డ్ ప్రెస్ అనేది ఎంతో ఎంతో హెల్ప్ అవుతుంది. సో ఒక వెబ్సైట్ అనేది వర్డ్ ప్రెస్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని దాన్ని అదే వెబ్సైట్ని డిజిటల్ మార్కెటింగ్ పరంగా, సో దే ప్రమోటింగ్ దర్ బిజినెస్ ఆన్ గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటిలో కూడా అడ్వర్టైజ్ చేసి లీడ్స్ అనేవి జనరేట్ చేసుకుంటున్నారు. సో బట్ వాళ్ళకి కొన్ని ఛాలెంజెస్ అయితే ఉంటాయి. అంటే వాళ్ళ బిజినెస్ని ఆన్లైన్లో ప్రమోట్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా వాళ్ళ ఒక ప్రాబ్లమ్ ఐడెంటిఫై, వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసే విధంగా ఉండాలి. ఈ వర్డ్ ప్రెస్ అనేది నేర్చుకోవడం వల్ల డెఫినెట్లీ యూ కెన్ ఎర్న్ ఫ్రీలాన్సింగ్ ఇన్కమ్. అంటే ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, ఏజెన్సీ స్టార్ట్ చేయొచ్చు, లేదా మీ ఓన్ బిజినెస్ని మీరే ప్రమోట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ క్రియేటింగ్ ఏ వెబ్సైట్ విత్ వర్డ్ ప్రెస్. అంటే యూ మస్ట్ నో అబౌట్ దిస్ పాయింట్. అంటే ఈ వర్డ్ ప్రెస్ ద్వారా వెబ్సైట్స్ క్రియేట్ చేయడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి కాస్ట్ ఎఫెక్టివ్ అండి. అంటే సో మనకి ఏంటంటే ఆల్రెడీ మార్కెట్లో కొన్ని సింపుల్ వెబ్సైట్స్ మీరు బిల్డ్ చేసుకోవాలంటే వీ కెన్ గో ఫర్ ఫ్రీ థీమ్స్. ఇందులో మనకి ఫ్రీ థీమ్స్ అవైలబుల్ ఉంటాయి, అలాగే ప్లగిన్స్ ఉంటాయి, అలాగే వీ కెన్ గో ఫర్ లో హోస్టింగ్ ఫీస్. అంటే వీ కెన్ ప్లాన్, అంటే ఈవెన్ మన హోస్టింగ్ ప్లాన్స్లో ఏంటంటే 1 month, 2 months, 3 months ప్లాన్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఆల్సో స్కేలబుల్ అండి. సో యూ కెన్ స్టార్ట్ స్మాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది ఒక చిన్న బిజినెస్ అండి, యూ వాంట్ టు యాడ్ సమ్ 2 or 3 ప్రోడక్ట్స్, లేదా నాకు ఒక 2 3 సర్వీసెస్ మాత్రమే నేను ప్రమోట్ చేద్దామని అనుకుంటే డెఫినెట్గా మీరు ఏం చేయొచ్చు అంటే లైక్ ఇలా ఈ వర్డ్ ప్రెస్ ప్లాట్ఫామ్ అయితే యూస్ చేయొచ్చు. అండ్ కస్టమైజబుల్, టైలర్ ద వెబ్సైట్ యువర్ స్పెసిఫిక్ నీడ్స్ అండ్ బ్రాండ్ కమ్యూనిటీ సపోర్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎలాంటి ఒక థీమ్ తీసుకున్నారు, ఆ థీమ్ని మీరే కస్టమైజేషన్ అయితే చేయొచ్చు, లైక్ అకార్డింగ్ టు యువర్ నీడ్స్. అంటే ఇమేజెస్ చేంజెస్ చేయొచ్చు, కంటెంట్ చేంజెస్ చేయొచ్చు, లేదంటే మీ నీడ్స్ తగ్గట్టు, మీ బ్రాండ్ తగ్గట్టు మీరు ఏంటంటే యూ కెన్ మేక్ చేంజెస్. సో ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ వీ విల్ అప్లోడ్ అబౌట్ దిస్. అంటే ఈ కంటెంట్స్ అన్ని కూడా మేము అప్లోడ్ చేస్తాం. వీ విల్ క్రియేట్ ఎ వర్డ్ ప్రెస్ సెపరేట్ లిస్ట్. సో ఈ వర్డ్ ప్రెస్ సెపరేట్ లిస్ట్లో మేము క్లియర్గా మెన్షన్ చేస్తాం, అంటే సైట్స్ ఎలా బిల్డ్ చేయాలి ఏంటి అనేది కూడా. నెక్స్ట్ యూ కెన్ యాక్టివ్లీ వర్డ్ ప్రెస్ కమ్యూనిటీ ఫోరమ్స్ అండ్ ట్యూటోరియల్స్. అంటే మీరు వర్డ్ ప్రెస్ కంప్లీట్గా నేర్చుకోవాలంటే డెఫినెట్గా మీరు ఏం చేయాలంటే ఈ వర్డ్ ప్రెస్ కమ్యూనిటీస్ కానీ, ఈ ఫోరమ్స్ కానీ, ట్యూటోరియల్స్ అయితే ఖచ్చితంగా మీరు ఫాలో అవుతూ ఉండాలి. సో అండ్ దెన్ సో మీరు ఇవి ఫాలో అయితే లైక్ ఇవాళ మన వీడియోలో వచ్చేసరికి ఏంటంటే వాట్ ఈస్ వర్డ్ ప్రెస్, వై చూస్ వర్డ్ ప్రెస్, అండ్ బెనిఫిట్స్ ఆఫ్ లెర్నింగ్ వర్డ్ ప్రెస్. అంటే వర్డ్ ప్రెస్ నేర్చుకోవడం వల్ల మనకు ఉన్న అడ్వాంటేజెస్ అయితే ఉంది. బట్ ఒక చిన్న పాయింట్ బిఫోర్ వి ఎండ్ అప్ దిస్ వీడియో. సో బేసిక్గా మీరు ఏంటంటే వర్డ్ ప్రెస్లో మీరు పర్ఫెక్ట్ అవ్వాలంటే మాత్రం సో ఖచ్చితంగా ఇట్ రిక్వైర్స్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్స్. అంటే మీ టైమ్ అండ్ ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. సో మీ టైమ్ అండ్ ఎఫర్ట్స్ పెడితే మాత్రం ఖచ్చితంగా డెఫినెట్లీ యూ కెన్ బికమ్ ఏ వర్డ్ ప్రెస్ డెవలపర్. అండ్ ఆల్సో ఐ సజెస్ట్ టు లెర్న్ అబౌట్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. ఇలాంటి స్కిల్స్ కూడా నేర్చుకుంటే యాజ్ ఎ వర్డ్ ప్రెస్ డెవలపర్గా ఆర్ ఫ్రంట్ అండ్ డెవలపర్గా మీకు డెఫినెట్గా అడ్వాంటేజెస్ అయితే ఉంటుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. సో ద నెక్స్ట్ వీడియోస్ వీ విల్ అప్లోడ్ అబౌట్ లైక్ వర్డ్ ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి సర్వర్లో, అండ్ సి ప్యానల్లో మన ఫైల్స్ ఎలా చూసుకోవాలి, అండ్ థీమ్స్ ఎలా చేంజ్ చేయాలి, అండ్ విల్ క్రియేట్ సమ్ ల్యాండింగ్ పేజెస్. అలాగే ఎలిమెంటర్ ప్రో ప్లగిన్ ఎలా కొనుక్కోవాలి, ఇవన్నీ కూడా ఏంటంటే వీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ గైస్. అండ్ if you're interested in digital marketing training, so myself Sri Tirumala Gadam, so I'm the founder and trainer at Sri Media Academy. So I am working with currently 100 plus clients. Also I've trained more than 1200 plus students into digital marketing. So my expertises are WordPress, SEO, Google Ads, pay per click, social media marketing, email marketing, and affiliate marketing. So
If you like this video, please subscribe to this YouTube channel. And if you have any questions related to WordPress, so please give a comment so that I can upload new videos about WordPress, guys. Thank you so much.